ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని దబాయించాలని చూడడం కరెక్ట్ కాదు. నేను ఇంకా టైం ఇస్తే నేను చాలా డీటెయిల్గా చెప్పగలుగుతా కానీ సో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్. మీ సమయం అయిపోయింది. సార్ నేను కంక్లూడ్ చేస్తాను సార్. కంక్లూడ్ చేస్తాను. నేను ఎక్కువ చెప్పండి సార్. జస్ట్ 5 minutes ఐ విల్ కంక్లూడ్ ప్లీజ్. 5 minutes. అధ్యక్ష, రాష్ట్రం అప్పుల కుప్ప అయితే అంతర్జాతీయ సంస్థలు రావు అధ్యక్ష. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో, ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. ఇవాళ చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. సంపద వసతులున్న చోటికే కంపెనీలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అధ్యక్ష. నేను ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అధ్యక్ష. ఐఎమ్ జస్ట్ అపీలింగ్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష. ఈరోజు ఫైనల్గా నేను గవర్నమెంట్ చేసే అప్పీల్ అధ్యక్ష. ఇలా ప్రజల నిర్ణయం శిరోధార్యం వహించాలి. ప్రజలకు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినారు. వి యాక్సెప్ట్ దట్ అధ్యక్ష. నేను ఒకటే అంటే సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ తెలివితేటల్ని, మీ విజ్ఞతను ప్రదర్శించి నిధులు సమకూర్చుకోండి, రాష్ట్రాన్ని ముందుకు నడపండి. అంతేగాని మమ్మల్ని బదనాం చేయాలని, మమ్మల్ని తిట్టుకుంటూ బతికే ప్రయత్నం చేయొద్దు. ఏమర్థమైతే మేమంటే మీకు అంత భయమా? మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా మీరు భావిస్తున్నట్టుగా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. మేము మంచినీళ్ళ సమస్య ఇచ్చినాం, ప్రతి బస్తీకి నీళ్ళు ఇచ్చినాం, ప్రతి గ్రామానికి ఇచ్చినాం. మీరు 24 గంటలు మంచి నీళ్ళు ఇచ్చి మాకంటే మంచి పేరు తెచ్చుకోండి, శబాష్ అనిపించుకోండి. మేము వద్దంటామా? వి అప్రిషియేట్ అధ్యక్ష. మేము కరెంట్ సరఫరా చేసినాం, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం అధ్యక్ష. మీరు ఇలా ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోతలు లేకుండా అందించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు ద్వారాకి సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మీరు ఇచ్చిన మాట నిలుపుకొని ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి అధ్యక్ష. లాస్ట్ క్లోజ్ చేస్తాం అధ్యక్ష. వ్యక్తులుగా మనం ఉంటాం పోతాం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే పద్ధతి వద్దు. రాష్ట్ర పరపతిని దిగజార్చే దుష్ప్రయత్నాలను మానుకోండి. ఒక చిన్న పుకార్తో స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సంఘటనలు చూసాం. మీరు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా పుకార్లు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. ఈ శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోతపత్రాలు అవుతాయి. దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణను దివాలా అనే ముద్ర వేయకండి. సంపద ఉన్నది, సమృద్ధి ఉన్నది, వృద్ధి రేటును పెంచండి. మరింత పకడ్బందీగా రెవెన్యూ లీకేజీలను అరికట్టండి, రాష్ట్ర అభివృద్ధిని చేయండి. అంతేగాని ఈ దుర్మార్గపు దుష్ప్రచారాలతోని దయచేసి బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ హానెస్ట్ అపీల్ టు ద గవర్నమెంట్. థ్యాంక్ యూ అధ్యక్ష. అబ్బా అధ్యక్ష కూర్చొని చెప్తాను అధ్యక్ష. మన హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ సమయం సరిపోలేదని అంటున్నారు అధ్యక్ష. సార్ కూర్చో సార్. హరీష్ రావు గారు హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకు మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష, మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష. అంటే ఆయనకు మాటలు చెప్పడంలా, అబద్ధాలను నిజం మాట్లాడలా. ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేనల్లుడికి మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష. ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడడం అంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటే అధ్యక్ష, వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష. సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు, కూర్చో అన్నాడు అధ్యక్ష అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేయరు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే
నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది. ఒక్క నిమిషం నన్ను ఒక మాట అధ్యక్ష నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నిన్ను మాత్రం తండ్రి కొడుకు వాడుకున్నోనికి వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష. నేను చెప్తాను అధ్యక్ష. ఇంకొక మదన్ మోహన్ గారు. సార్ ఆనరబుల్ స్పీకర్ గారికి సార్ ఫస్ట్ టైం సార్ ప్లీజ్ ఆనరబుల్ స్పీకర్ గారికి ఐ వాంట్ టు థ్యాంక్ యూ టు మై లీడర్ సోనియా జీ, మల్లికార్జున్ ఖర్గే జీ అండ్ సీఎం గారికి, మా క్యాబినెట్ మినిస్టర్ సీనియర్స్ అందరికీ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ సార్. ఐ వాంట్ టు స్టార్ట్ ది సార్ ప్లీజ్ స్టాప్ దెమ్. దే హ్యావ్ ప్లీజ్ స్టాప్ దెమ్ సార్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇంకా మత్తు దిగలేదు సార్. ఆయన he has forgotten, Mr. Harish Rao has forgotten that he has lost. He is not anymore finance minister in BRS party. Today the mandate has been given to the Congress party. Honorable CM garu is a leadership. వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు సార్. సార్ ఏం మాట్లాడుతా ఉన్నారు? ప్లీజ్ దయచేసి 2014లో నేను ఇస్తా అవకాశం. 2014లో హరీష్ రావు గారికి ఇస్తా, నేను అవకాశం ఇస్తా సార్. ప్లీజ్ స్టాప్. 2014లో వాళ్ళు మాట్లాడుతున్నారు దయమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇది మంచి ప్రాక్టీస్ కాదు, వెళ్ళకు రావద్దు. నేను అవకాశం ఇస్తా హరీష్ రావు గారికి. 45 మినిట్స్ ఇస్తా అవకాశం ఇస్తా హరీష్ రావు గారికి అవకాశం ఇస్తా. రావద్దు దయచేసి మీ సీట్లకు వెళ్ళండి సార్. మీ సీట్లకు వెళ్ళండి. The people have given a mandate, sir. Honorable CM గారి లీడర్షిప్ లో the Congress party has been given mandate. వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. వాళ్ళకి వాళ్ళ స్టోరీస్ పోతే మీరు మీ అవకాశం ఇస్తా. ప్లీజ్ దయచేసి పోండి. మీ సీట్లలో అవకాశం ఇస్తా. ఇది చాలా తప్పు చేస్తున్నారు అవకాశం సీనియారిటీ ఉండి కూడా అవకాశం ఇస్తా. పద్ధతి ఒక డిసిప్లిన్ వెళ్ళండి సార్. మాట్లాడేవారు సార్ కొత్త వచ్చిన వాళ్ళని. నేను అవకాశం ఇస్తా మీ సీట్ దయచేసి. అధ్యక్ష సార్, లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ సార్. లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ సార్ ప్లీజ్. సార్ ప్రశాంత్ రెడ్డి గారు, సార్ ప్రశాంత్ రెడ్డి గారు, సార్ అనేక సందర్భాల్లో వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేర్లు తీసుకున్నారు సార్. తీసుకున్నప్పుడు వీలున్నప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అవకాశం ఇచ్చేవారు. అనేక సందర్భాల్లో తీసుకున్నప్పుడు ఒకటిసారో రెండోసారి 2 రోజులైంది ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఈరోజు ప్రభుత్వంపై ఈ విధంగా ఎదురు దాడి చేయడం, స్పీకర్ చైర్పై అస్పర్షన్ క్రియేట్ చేయడం, స్పీకర్ చైర్ దగ్గరకు వచ్చి స్పీకర్ని ఇబ్బంది పెట్టడం, స్పీకర్ గారి చైర్కు సంబంధించి కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు వచ్చి బెదిరించడం ఇది సరికాదు సార్. ఇది సరికాదు సార్. దిస్ ఈజ్ అగేన్స్ట్ ద లెజిస్లేటివ్ రూల్స్ ప్రొసీజర్ సార్. మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష, హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వండి క్లారిఫికేషన్ అప్పుడు. ఎట్లయినా వారు మాట్లాడతారు కదా సార్. క్లారిఫికేషన్ అప్పుడు వారు మాట్లాడతారు సార్. లెట్ హిమ్ స్పీక్ సార్. ఆల్రెడీ సార్ రికార్డ్ చూడండి, 1 hour 50 minutes మాట్లాడారు సార్. 1 hour 50 minutes ఈ స్పోక్ సార్. నేను దయచేసి చెప్తా ఉన్నాను, పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను, క్లారిఫికేషన్ సందర్భంలో వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. వారు చెప్పదలుచుకునే విషయాలు చెప్పమనండి. కానీ మా సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఈ విధంగా మొత్తం వారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వచ్చి మరి చైర్ పైన ఉన్న మిమ్మల్ని కూడా బెదిరించడం సరిగా సార్. ఇది మదన్ మోహన్ గారు సార్. సార్ ఆనరబుల్ స్పీకర్ గారికి దయచేసి
ఒక్కసారి సార్ ఈరోజు మదన్ టిఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం హరీష్ రావు గారు మాట్లాడండి. స్పీకర్ సార్ కానీ- ఒకటే మాట సార్. కానీ హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు, కొత్తగా గెలిచిన వాళ్ళు వెళ్ళకు పంపించడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది నేను సభా పంపలేదు అధ్యక్ష. సాంప్రదాయాలను మరి మీరు మా దిక్కు చూడకపోతే you are compelled దయచేసి us to ఈ do, విధంగా sir. మాత్రం You are చేయకండి. compelled us to do, sir. మాట్లాడండి సార్ ఒక్క నిమిషం సార్. మాట్లాడండి. సార్ ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చెప్పాలి. నేను మాట్లాడినప్పుడు 8 మంది మంత్రులు డిప్యూటీ సీఎం గారు ఒక్క నిమిషం డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, మేము 10 ఏళ్ళు కూర్చున్నాం అక్కడ. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. అరే పట్టుమని 2 రోజులు కూడా ఓపే పట్టకపోతే ఎట్లంటే మనం వెళ్ళకు రావటేంది? ఇది ఎక్కడ న్యాయం? ఏమైనా తప్పు మాట్లాడారా? మీరు మాట్లాడిన దాని మీద ఆయన ఏదో మాట్లాడాడు. మీరు మొన్న మాట్లాడారు కదా ఒక్క నిమిషం రాజగోపాల్ గారు కూర్చోండి. రాజగోపాల్ రెడ్డి గారు మొన్న రాజగోపాల్ గారి పేరు తీసుకొని మాట్లాడిండు. మైక్ అడిగాడా? మీరు ఇచ్చారా? ఇవ్వలేదు కదా మొన్న. ఉండండి, ఇవ్వలేదు కదా మొన్న మైకు. ఇవ్వలేదు ఆయనకి, మొన్న ఇవ్వలేదు మైక్ ఆయనకి. అంటే మాట్లాడి పేరు తీసుకున్నారు కాబట్టి మైక్ అంటే 10 ఏళ్ళు బస్సు కొన్ని 100 సార్లు మా పేర్లు అన్నీ తీసుకొని ఉంటారు. ఎప్పుడే మైకేమి ఇవ్వలేదు. ఇది బుల్డోజ్ చేసే విధానం ఇది కరెక్ట్ కాదు. పట్టుమని 2 రోజులు కూడా మీకు ఓపిక లేకుండా వెళ్ళలోకి వచ్చి సభాపతి గారిని బెదిరిస్తూ అడ్డగోలుగా మాట్లాడేది ఇది పద్ధతి కాదు సార్. మీరు దయచేసి వీఆర్ నాట్ హీల్డింగ్. ఈ ప్రెజర్ టాక్టిక్స్కి మేమేమో హీల్డ్ కావటానికి సిద్ధంగా లేవు. గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది, మాట్లాడించండి. వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పాలంటే క్లారిఫికేషన్లో చెప్పాలి. నో లెట్ us నాట్ హీల్డ్ సార్. సార్ 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 వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు సార్. వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు. ఒక 10 నిమిషాలు మీరు ఒక గౌరవ సభ్యునికి, ప్రభుత్వ సభ్యునికి అవకాశం ఇస్తా అంటే 10 నిమిషాలు లేదు సార్. 2 hours 1 hour 54 minutes మాట్లాడింది సార్ వాళ్ళు. దిస్ ఈజ్ అన్ఫేర్ సార్. 1 hour 54 minutes. ఇదేంటి సార్? ఇది 10 సంవత్సరాలు రూల్ చేశారు కదా సార్. 10 సంవత్సరాలు రూల్ చేశారు కదా. సార్ ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ శ్రీధర్ బాబు గారు మైక్ రావడం లేదు సార్. అధ్యక్ష, అదే చెప్తున్నాను. పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినరా? ఓపిక లేదా? ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఐఎమ్ కమింగ్ టు రెగ్యులేట్ ది బిజినెస్. స్పీకర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రెగ్యులేట్ ది బిజినెస్. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ ఆర్డర్. నేనేమంటాను సార్ అంటే, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ వారు చాలా స్పష్టంగా ఒక సజెషన్ ఇచ్చారు, హరీష్ రావు గారికి టైం ఇవ్వమని. అండ్ యు ఆర్ కైండ్ ఎనఫ్, మీరు హరీష్ రావు గారికి టైం ఇచ్చారు. మళ్ళీ డిప్యూటీ సీఎం గారు లేచి మిమ్మల్ని డిక్టేట్ చేస్తూ మీరు టైం ఇవ్వద్దు అని అంటే ఇది ఎక్కడి సభ సాంప్రదాయం సార్? లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు. మీరు దయచేసి సభని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. నేనేం డిక్టేట్ చేయాలి, నేనేం చెప్తున్నా అంటే నో సార్, దట్స్ నాట్ కరెక్ట్. చెప్పారు కాబట్టి మైక్ ఇచ్చారు, అదో పెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటే చాలని చెప్పారు. నో దట్స్ నాట్ కరెక్ట్ అండి. ఐఎమ్ సారీ, దట్స్ నాట్ కరెక్ట్ సార్. మీరు గౌరవ సభ్యులు, సీనియర్, మీరు అట్లా మిస్గైడ్ చేయకూడదు. నేను చెప్పింది ఒకటి, మీరు మాట్లాడేది ఒకటి. ప్లీజ్. మదన్ మోహన్ గారు. ఏం
సార్ ఇదేంటి సార్ వాట్ ఇస్ దిస్ సార్ సార్ వాట్ ఇస్ దిస్ సార్ అసలు వాళ్ళకి సీనియారిటీ ఉన్నాయా సార్ వాట్ ఇస్ దిస్ సార్ దే నాట్ ఈవెన్ అలౌయింగ్ మీ టు టాక్ దే నాట్ ఈవెన్ అలౌయింగ్ టు టాక్ ఒక 10 నిమిషాలు ఓపిక పట్టలేదా మీరు కాంట్ వెయిట్ ఫర్ 10 మినిట్స్ మీరు 1 hour 54 minutes మాట్లాడారు నేను అవకాశం ఇస్తా. మీరు కూర్చోండి మీ సీట్లలో మీరు అదే కూర్చోండి సార్ అవకాశం ఇస్తా. ఆయనకంత ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఒక గౌరవ సభ్యునిగా ఉండి 5 సార్లు శాసనసభకి ఎన్నికై ఒక 10 నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఆయనకి అంటే కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నారు సార్ దే నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దే హావ్ లాస్ట్ ఎలక్షన్ దే వాంట్ రూల్ ఫర్ ఎవర్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ యూ విల్ స్టే ఫర్ ఎవర్ ఆ పొజిషన్ అక్కడే ఉంటారు సార్ మీరు పబ్లిక్ చూస్తున్నారు సార్ ప్రజలు చూస్తున్నారు పీపుల్ ఆర్ వాచింగ్ దే ఆర్ వాచింగ్ ద హౌస్ పబ్లిక్ చూస్తున్నారు సార్ ఇది ఎంత అన్యాయం అంటే ఒక గౌరవ సభ్యునికి తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి ప్రభుత్వంలో ఉన్న సభ్యునికి 5 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు సార్ సార్ ఈరోజు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు హరీష్ రావు గారు కూర్చోండి దయచేసి కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి మీరు అరే కూర్చోవా కూర్చో 5 నిమిషాలు కూర్చో 5 నిమిషాలు లేకపోతే మీరేం ప్రభుత్వంలో వచ్చారు మదన్ మోహన్ గారు మీరు ఒక 5 minutes ప్లీజ్ సార్ ఈరోజు 2014లో ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు రిఫార్మ్ వాళ్ళు ఏమన్నారు సార్ ధనిక రాష్ట్రమని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది ఇదే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఈరోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు దయనీయ పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు మరి ఈ రోజు ఆ రోజు 64 కోట్ల 64 crores అవకాశం ఇస్తా రెవెన్యూ మీరు ఈ విధంగా చేస్తే అవకాశం రెవెన్యూ మదన్ మోహన్ గారు మాట్లాడండి సార్ వాళ్ళకి మీ సార్ వాళ్ళు ఎట్లా అందరు ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ సార్ అవకాశం ఇస్తా ఐఎమ్ అస్టానిష్డ్ ఐఎమ్ సర్ప్రైజ్ సార్ 10 years ఎట్లా రూల్ చేశారు సార్ అప్పులో కుప్పం చేసి పడేసారు 10 నిమిషాలు ఓపిక లేదు సార్ వాళ్ళకి 10 నిమిషాలు దే కాంట్ ఈవెన్ వెయిట్ ఫర్ ఒక గౌరవ సభ్యునిగా ఫస్ట్ టైం ఎన్నికై ఈ ప్రజాస్వామ్యం ఒక్క నిమిషం మదన్ మోహన్ గారు ఒక్క నిమిషం సార్ ఇప్పుడు మీరు దయ తెలిసి నాకు మైక్ ఇచ్చారు అధ్యక్ష అటు నుంచి దబాయించగానే కట్ చేస్తే ఎట్లా అధ్యక్ష మా హక్కులు కాపాడండి సార్. ఎవరు అధ్యక్ష, దబాయించలేదు హరీష్ రావు గారు మీరు ఇచ్చి కట్ చేస్తారు కదా సార్ ఎవరు దబాయించలేదు 1 minute సార్ ఇప్పుడు మీరు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు నేను ఆయన పేరు తీసుకోలేదు సందర్భం లేకుండా మీరు ఆయనకు మైక్ ఇచ్చారు అధ్యక్ష సరే అధ్యక్ష ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్ హీ మేడ్ డెరాగేటివ్ కామెంట్స్ మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష మీరు మా దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేసింది నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజగోపాల్ రెడ్డి గారికి ఆ పార్టీకి మీ పార్టీ లాగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు ఇది ఎవరు చెప్పిండ్రు స్వయంగా కోమటిరెడ్డి శ్రీధర్ బాబు గారు నేను సార్ he has to take back his word sir sir he has to take back his word sir he has to take back his word sir hey Srinivas hey Srinu శ్రీధర్ బాబు గారు సార్ గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు వారి పేరు తీశారని నేను వారిని కోరుతా ఉన్నా ఎందుకు కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా వారి ఆచరణలో ఉండాలి అధ్యక్ష కానీ వారు మాట్లాడిన తీరు వారు మాట్లాడిన మాటలు వెంటనే మేము వారిని కోరుతా ఉన్నాం మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం వెంటనే వారు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నది ఎందుకంటే అధ్యక్ష వారు సభా మర్యాదలను పాటించి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలి ఈరోజు మేము కోరుతా ఉన్నది ఒకటే అధ్యక్ష
మీరు అవకాశం ఇస్తా అన్నారు, మీ ప్రెరోగేటివ్ మీరు ఇచ్చారు అధ్యక్ష. సరైన విధానంలో వారికి ఉపయోగించుకోవాలి. ఈరోజు వారు మళ్ళా తిరిగి మా పార్టీపై, మా సభ్యులపై, మా అధ్యక్షులపై మాట్లాడటం సరికాదు. ఇది మేము ఖచ్చితంగా దీనికి ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారు వాపస్ తీసుకోవాల్సిందే, లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. ఇవన్నీ కూడా సరికాదు. లెట్స్ స్టాండ్ as an example. Now let's stand as an example. No, let's stand as an example, sir. Why are you Rajgopal Reddy? విడ్రా చేసుకోండి హరీష్ రావు గారు. విడ్రా చేసుకోండి దయచేసి విడ్రా చేసుకోండి. అధ్యక్ష, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాకు సలహా ఇచ్చారు, సంతోషం. మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికి వచ్చినట్టు మాట్లాడినరు. వారిని విడ్రా చేసుకోమని చెప్పండి. ఐఎమ్ రెడీ టు విడ్రా. ఇంకోటి, ఈ కామెంట్స్ నేను చేసినవి కావు, వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్సే వీడియో ఫుటేజ్ ఉంది. వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కు 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు కొనుక్కున్నారని వారు కామెంట్ చేశారు. నేను చేయలేదు. రెడీ టు విత్డ్రా మై వర్డ్స్ ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఇచ్చిన సమయం 1.5 hours ఇచ్చిన దాని లోపల మీరు ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విత్డ్రా చేసుకోండి. శాసనసభకు మంచి పరిణామం అది. విత్డ్రా చేసుకో. ఒక సభా నాయకుని మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడము మంచిది కాదు. విత్డ్రా చేసుకోండి ప్లీజ్. సార్, స్పీకర్ సార్, నేను కామెంట్ చేయలేదు సార్. సభా నాయకుడు నువ్వు పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఒకటి అయితే. రెండోది అధ్యక్ష, కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష? వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు, బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు, నేను నా నోట్ల నుంచి చెప్పేది కాదు. వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసిన. నేనేమంటా సార్, వారిని విత్డ్రా చేసుకోమని. నా మీద, మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విత్డ్రా చేసుకుంటే ఐఎమ్ రెడీ టు విత్డ్రా. ఐ హావ్ నో అబ్జెక్షన్. నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష. హరీష్ రావు గారు, నేను ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉండే, కానీ హరీష్ రావు గారు, రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి, కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్. రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన తప్ప నేను సొంతంగా చెప్పలేదు. నేను కొత్త ఆరోపణలు చేయలేదు. బయట మాట్లాడిన మాటలు హౌస్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. మీరు విత్డ్రా చేసుకోండి. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్. వారు విత్డ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్. వారు విత్డ్రా చేసుకుంటారు కదా, ఇద్దరి కూడా మీరు ఎక్స్పెల్ చేయండి. ఐ హావ్ నో అబ్జెక్షన్. ఇద్దరి మీరు ఎక్స్పెల్ చేయండి. యూ టేక్ ఏ కాల్, యూ టేక్ ఏ డెసిషన్. అధ్యక్ష, మా పార్టీ మీద అయినట్లు చేయకూడదు కదా అధ్యక్ష. ఇప్పుడు మా నాయకుడి ఇష్టం. మా పార్టీ ఏంది, ఒక మాట మీద ఉంటాం. మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది. వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు, వాళ్ళలాగా హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి. మదన్ మోహన్ గారు మాట్లాడండి. కూర్చో సార్. ఆనరబుల్ స్పీకర్ గారికి సార్ ఎవరో సార్ నేను మన కేటీఆర్ కూడా అన్నాను. మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు చేసిన ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి, మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడినారు. నేను హాస్పిటల్ రాలేదు. మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో అయిపోయింది ఎప్పుడో పట్టుకొని అదే అది కాదు, ఆయన గురించి మాట్లాడలేదు. అదే మీరు ఆగండి. ఒకటి ఇవ్వండి. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం, నాయకుని ఎన్నుకున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివర్గం ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది. మీకేం పని లేదా? మీరు ఏం చేసిన 10 ఏళ్లలో ఏం ఎగబెట్టిను, ఎట్లా దోసుకున్నారో ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పెట్టుకుంటా. నీకేమైనా ఉంటే 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు? ఒక ఉద్యోగం వచ్చినా, ఒక ఇల్లు కట్టావా? అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు. మేము చెప్పాలా?
నేను చెప్పాలా మీ బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్ అది. Please. దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు. సార్ ఇది సీరియస్ కామెంట్, సీరియస్ గా వార్నింగ్ ఇస్తాను నేను. ప్లీజ్ కూర్చోండి. ఆనరబుల్ స్పీకర్ గారికి మంత్రి గారు కూర్చోండి. సార్ ఈరోజు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మా సీనియర్ లీడర్ మేడం గారికి, ఖర్గే గారికి, ఆనరబుల్ సీఎం గారికి అండ్ మై సీనియర్ మినిస్ట్రీ అండ్ దెన్ ఆల్ ది మై కొలీగ్స్, నా ఎల్ఆర్డి ప్రజలకి అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఈ డెమోక్రసీలో ఇంత పెద్ద గొప్ప హౌస్లో నేను రావడం, మాట్లాడడం, మరి మా లీడర్కి కూడా థ్యాంక్ యూ చెప్తూ, సార్ ఐమ్ వెరీ అన్ఫార్చునేట్. నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదు సార్, ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకుంటే మరి ఆయన 5 సార్లు శాసనసభకు ఎన్నికై మీ గురించి మాట్లాడుతున్నారు సార్. మీ గురించి వినండి సార్. మరి మీరు మాట్లాడేది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ మాట్లాడుతున్నారు సార్. ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్? దయనీయ పరిస్థితుల్లో 2014 తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు రికార్డు చూస్తే 2014లో తెలంగాణ వచ్చినప్పుడు we have 64,000 crores ఆ రోజు క్రెడిట్ ఉండే. మరి ఈరోజు సార్ టుడే we have 2023 ఆల్మోస్ట్ మల్టీఫోల్డెడ్. ఈరోజు సుమారు 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండ్రు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్? ఈరోజు ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి పరపతి పోతుందని చెప్తున్నారు. అంటే ఈరోజు ఆనరబుల్ సీఎం గారు, మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, దే ఆర్ ఫైండింగ్ ద నీడ్స్ ఆఫ్ ది తెలంగాణ టుడే. నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు సిచ్యువేషన్ సార్. వైట్ పేపర్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్. ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. నేను కూడా సీఓగా పనిచేసింది సార్. ఈరోజు ప్రజలకి మనం ఏం చెప్పాలి సార్? ఈరోజు బ్యాలెన్స్ షీట్ ఏందో చెప్పాలి, ఎక్కడ స్టార్ట్ అయినామో చెప్పాలి. ఒక్కసారి ఫైనాన్షియల్ మినిస్టర్ మాట్లాడితే తను ఏమంటున్నాడు? జిఎస్పి నంబర్స్ అనేది అబద్ధాలు ఆడవు సార్. నంబర్స్ వోంట్ లై. మీరు బ్యాలెన్స్ షీట్ను ఎన్ని విధాలుగా చేసినా వచ్చేది నెగటివిటీ. మీకు నేను ఒకటే అడుగుతున్నాను సార్ స్పీకర్ గారు, ఈరోజు తెలంగాణలో ఎంప్లాయీస్కి 1వ తారీఖు నాడు శాలరీ ఎన్నిసార్లు ఇచ్చిందని అడుగుతున్నాను సార్. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్. దట్ ఈస్ ఓన్లీ ఇండికేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్. బికాస్ టుడే నేను మొన్న ఎల్లారెడ్డిలో యాజ్ ఎమ్మెల్యేగా మా ఆనరబుల్ సీఎం గారి వాళ్ళ ఇన్స్ట్రక్షన్తో మేము రివ్యూ పెట్టినప్పుడు సార్, వన్ ఎంప్లాయ్ వాజ్ క్రయింగ్. ఈ వాజ్ సేయింగ్ సార్ మాకు శాలరీస్ రావట్లేదు, చిన్న ఉద్యోగులము, మా పిల్లలని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాము, లోన్లు తీసుకుందామంటే ఒక్కసారి ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను అడుగుతున్నాను. మరి సీబల్ అనేది ఒకటి ఉంటుంది సార్, క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. ఇవాళ వాళ్ళు శాలరీ కట్టలేక, ఈఎంఐలు కట్టలేక ఈరోజు వాళ్ళ సీబల్ స్కోర్ పోయింది సార్. ఇది టుడేస్ సిచ్యువేషన్ ఆఫ్ ద తెలంగాణ. దే టాకింగ్ అబౌట్ ద బెస్ట్ తెలంగాణ. మేము #1 తెలంగాణ, మోడల్ తెలంగాణగా మాట్లాడుతున్నారు కదా సార్. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ సార్. ఉండడానికి ఇల్లు కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, తినడానికి 3 తిండి కావాలి సార్. అభివృద్ధి అనేది ఈరోజు మీరు మాట్లాడేది లాజిస్టిక్స్ కాదు కదా సార్. మీరు మాట్లాడేది 4 కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చినంత మాత్రాన అభివృద్ధి కాదు సార్ అది. ఇలా మీరు రండి, ఎల్లారెడ్డి నియోజకవర్గం రండి సార్, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఇట్లాంటి పరిస్థితి. దే వర్ టాకింగ్ అబౌట్ మిషన్ భగీరథ. హౌ మెనీ లోన్స్ దే హావ్ టేకన్ సార్? ఈరోజు మాట్లాడుతున్నారు, మా జూపల్లి కృష్ణ గారు మాట్లాడారు. హీ మేడ్ ఎ వెరీ గుడ్ పాయింట్ సార్. వెన్ యు ఆర్ ఇన్ అ రెస్పాన్సిబుల్ పొజిషన్, వెన్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీకు కార్పొరేషన్లు కూడా మీ రెస్పాన్సిబిలిటీ. హౌ కెన్ యూ డిటాచ్? మీరేమంటారు? కార్పొరేషన్లు మాది కాదంటున్నారు. ఈరోజు సార్ మరి మనం బ్యాక్ వెళ్తే మీరు 2014 చూస్తే ఈ శ్వేతపత్రం తప్పంటున్నారు సార్. తప్పుల నడక అని చెప్తున్నారు కదా సార్. మరి ఈ శ్వేతపత్రాన్ని ఇదే ప్రీవియస్ రెవెన్యూ మినిస్టర్ గారు అదే ఐఏఎస్ ఆఫీస్తో చేసినారు. ఈరోజు ఏమంటారంటే వాళ్ళే తప్పు చెప్పినట్టు చెప్తున్నారు సార్. మీరు లుక్ చూస్తే టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్, ట్రెండ్స్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్లో దర్ ఆర్ స్టేట్ ట్యాక్స్ రిటర్న్స్, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ సార్. ఇప్పుడు మీరు ఒక ట్రెండ్ చూస్తే, గ్రాఫ్ చూస్తే ఫ్రమ్ 2014 నుంచి సార్, ఇఫ్ యు లుక్ ఎట్ టుడే బడ్జెట్ ఇయర్ 2023 తీసుకుంటే 15.3% యాజ్ పర్ దిస్ బుక్. మరి ఇప్పుడు మీరు ఇఫ్ యు గో బ్యాక్ టు అవుట్ స్టాండింగ్ డెట్ సార్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్. When the income is going down, expenditure is going down, up. How can you sustain in the party? How can you sustain a family? How can you sustain the government? Today, if you look at the numbers, sir,
outstanding debt trends within budget borrowing, sir. This is within budget borrowing. He has to understand. Being a finance minister, previous finance, ఎంతసేపు 1 hour 50 minutes మాట్లాడండి సార్. 1 hour 50 minutes మాట్లాడి ఆయనకున్న నాలెడ్జ్ అనుకుంటుంది సార్. He has to understand the basic fundamentals of the mathematics. He has to understand. ఇక్కడ చూడండి సార్, 27.8%. This is outstanding debt trend. This is RBI's, sir, 14 SPs. వినండి సార్, వినండి. మీరు మాట్లాడారు కదా, 1:50 మాట్లాడారు కదా. ఎంత ఓపిక లేకపోతే ఎట్లా? 10 ఏళ్ళు రూల్ చేసింది కదా మీరు. మేము వచ్చిన రోజైంది, వన్ వీక్ అయింది కదా గవర్నమెంట్కి వచ్చి. మా సీఎం గారు ఇప్పుడే వచ్చింది కదా, సీఎం గారు ఇప్పుడే వచ్చారు కదా సార్. ఈరోజు టుడేస్ బడ్జెట్ సార్, అధ్యక్ష, ఈరోజు ఇఫ్ లుక్ ఎట్ దిస్ నంబర్ సార్, ఈరోజు టోటల్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ వెరీ సమ్మరీ సార్, ఐ డోంట్ హావ్ మచ్ టైం కనుక మీకు సమ్మరీ చెప్తున్నా సార్. ఈరోజు సిచ్యువేషన్ ఇండికేషన్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్. ఈరోజు ప్రజలకు తెలవాలి సార్. ఇది సీఎం గారు చెప్పినారు, ఈరోజు ప్రజలకు తెలవాలి. వాళ్ళు అంటున్నారు మమ్మల్ని బద్నాం చేస్తున్నారు. తప్పు సార్, అది బద్నాం చేయట్లేదు. నేను ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసినప్పుడు కానీ, ఒక ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ, ఒక గవర్నమెంట్ బాధ్యతలు వచ్చినప్పుడు, గవర్నమెంట్ అనేది ప్రజాస్వామ్యంలో మేము ప్రజల సేవకులం. ప్రజల రాజ్యాలు మీలాగా రాజ్యాలు కాదు సార్. అందుకే ప్రజాసేవకు ఉన్నప్పుడు మేము ముందు వైట్ పేపర్ పెట్టి ఇది వీఆర్ స్టార్టింగ్